హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఈరోజు మనతో ఉన్నారు 75 ఏళ్ల పాట, 25 ఏళ్ల తూట, తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు. నమస్తే గద్దర్ అన్న, బాగున్నారా? బాగున్నది. మీరు అన్నట్టు తూట పుణ్యం అని బాగున్నాము. ఇంకా తూటకి 25 ఏళ్ళు వచ్చినాయా? నేను నిండుతూనే రేపు 6 ఏప్రిల్ 4 1997 అయితే 25 ఏళ్ళు నిండుతున్నాయి. ఇంకా సో ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఎన్నో చూశారు, ఎన్నో అప్ అండ్ డౌన్ చూశారు, అడవి చూశారు, అడవి బయట చూశారు, బాహ్య ప్రపంచం చూశారు, ఇప్పుడు కార్పొరేట్ కూడా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇన్నేళ్ళ మీరు పడ్డ తపన కానీ మీరు పడ్డ ఇది కానీ ఏమన్నా కొంతవరకన్నా ఏమన్నా సాకారమైందని అనుకోవచ్చా? అభివృద్ధి అంటే ఏంది? ఉదాహరణకి ఇప్పుడు మన స్టూడియోకి వచ్చాను, ఆకాశాన్ని ముద్దడే ఒక అందమైన భవనాన్ని చూస్తూ దాని నీడ కింద ఉన్నటువంటి ఒక గుడిసెను కూడా చూశాను. ఈ రెండిటి మధ్య కూడా దేనిని చూసి మనము అభివృద్ధి అయిందా కాదనని ప్రశ్న అనేది ఒకటి. అందుగురించే స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడడం ఇప్పుడు ఇంతకుముందు. స్మార్ట్ ఫోన్ చాలా అభివృద్ధి. ఓ మూడు పిల్లల మధ్య కొట్లాట వచ్చింది. అంతా ప్రతి ప్రశ్నకు ఓ పాటనే కదా నేను చెప్పి. ఈ 75 ఏళ్ళ కింద నేను పుట్టినప్పుడు ఉన్నప్పటికీ మొన్నటి నుండి ఇప్పటి వరకు వచ్చినప్పుడు మొన్న ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు సంగీతాలు పాటలు కొత్త తరం నుండి మొగడు పిల్లల మధ్య కొట్లాట వచ్చింది. ఆ అమ్మాయి ఏమో పట్నంలో ఉంటుంది, ఇది చేసుకున్నోడేమో అడవిలో ఉంటాడు. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమె ఫస్ట్ డిమాండ్ ఏంది? ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఎంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోను కొని మామ, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను, నేనెంత స్మార్ట్గా ఉన్నాను మామ అని అంటాడు. అప్పుషానైనదే పిల్ల, నీకు తప్పక కొనిస్తనే పిల్ల, అప్పటిదాకా నీకు కోడి పెట్టగొనిస్తా, గుడ్డుకు గుడ్డ అవుతుంది, పిల్లకు పిల్ల అవుతుంది, ముల్లెకు ముల్లె అవుతుంది, అప్పు తీరంగానే తప్పక కొనిస్తా. ఈ స్మార్ట్ది నువ్వు అన్నట్టు స్మార్ట్ ఫోన్ ఏమంటుంది, ఏమొస్తుంది పిల్ల దీంతో అంటే నీకేం తెలుసు బావా, ఆన్లైనులోన లైను కలుపుకోవచ్చట, బటను వత్తగానే మటన్ ఇంటికి వస్తుందంట, మిడ్ నైట్ షో చూసి గుడ్ నైట్ అనవచ్చునంట, నాకు స్మార్ట్ ఫోన్ కొని మామ. అప్పుడు అంటే దీంట్లో ఏమున్నది? ఈ ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చేసింది బావ. ఇప్పుడు నువ్వు అన్నట్టు ప్రపంచం మన చేతిలోకి వచ్చింది, అంతా చూడొచ్చు అన్నది. ఇప్పుడు వాడు అంటాడు, నువ్వన్నది నిజమే పిల్ల, కోట్లాది శ్రమజీవుల జ్ఞాననిధి స్మార్ట్ ఫోన్. ఇప్పుడు అన్నావు కదా నువ్వు, అన్నా గదరా నాకు కొత్తది మన స్టూడియోలో చూడు. నేను అంటే అడిగితే అరే గింత చిన్న అయింది కెమెరా అంటే ఏమనుకున్నావు అన్నావు. కోట్లాది శ్రమజీవుల జ్ఞాననిధి స్మార్ట్ ఫోన్, మూర్ఖుల చేతల వాడి మురిగిపోయినదే పిల్ల అని అన్నాడు. అందుకే ఈ నా 75 సంవత్సరాల యొక్క క్రమం ప్రతిదీ మారుతుంది, ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది. ఎస్, ఒక ఇత్తు అది తెల్లని మొక్కై, ఆకుపచ్చని చెట్టై, అది పువ్వై, అది పండై, మళ్ళీ బల్లును నవ్వి 10 ఇత్తులు అవుతాయి. సో అందుగురించి అభివృద్ధిని నేను స్వాగతిస్తూనే ఆ అభివృద్ధిని పంపకం ఎట్లా జరుగుతుంది అనేటిదే నా ప్రశ్న, నా పాట. సో ఈ 75 ఏళ్ళ ప్రస్థానంలో మీరు అన్నారు అభివృద్ధి అంతా వచ్చింది. సో మీరు పడ్డ బాధలు, మీరు పడ్డ కష్టాలు ఇవన్నీ చూస్తుంటే లైఫ్ త్యాగం, ఎంతో త్యాగం చేశారు జీవితాన్ని. ఆ త్యాగానికి కొంత ఫలితం అనేది వచ్చింది అనుకోవచ్చా? అంటే త్యాగం అనేది చాలా గొప్ప పదం. అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనం, కాళ్ళకు మొక్కుతున్నాం తల్లికి. అంటే ఆమె త్యాగానికి మనం రీపే చేయలేం.
అమ్మా నా దేశమా అభాగ్యుల భాగ్యమా త్యాగాల తల్లివి అమ్మ తెలంగాణమా త్యాగమా. అట్లా వందలాది మంది వేలాది మంది అలా ఆహుతైపోతే తెలంగాణ వచ్చింది. సో త్యాగం వలన ఈ ప్రపంచం మారింది. తాత తాత ముత్తాత తాతమ తాత తాత ముత్తాత తాతల తాతల త్యాగం భారత రాజ్యాంగం, అది అభాగ్యుల భాగ్యం అంటున్నా. తాత 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 ముత్తాత తాతలు ఎస్ అంటే 4 కాళ్ళు 2 చేతులై ఉత్పత్తి అయినప్పుడు త్యాగమైంది. నేను 75 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు దాకా చేసిన నా త్యాగం గురించి అడిగితే మానవ సమాజం కోసం మానవ జాతి చేసిన త్యాగం చాలా గొప్పది, మనం త్యాగం చాలా తక్కువ. అయితే ఈ త్యాగం యొక్క ఫలితాలు ఏవైతున్నాయో ఆ త్యాగం యొక్క ఫలితాలు పంచాలి కదా. ఎస్ పంచడానికి ఆ నిజంగా త్యాగం చేసిన వాడు న్యాయకుడై ఉండాలి. ఎస్ ఏ మ్యాన్ హూ నోస్ అబౌట్ ది సాక్రిఫైస్ లైక్ మదర్. ఎస్ తల్లికి త్యాగం చేసింది కాబట్టి అందరి పిల్లలకు సరిగ్గా పంచుతుంది. కొంచెం వానికి జ్వరం వచ్చింది అనుకో ఒక 2 ముక్కలు ఎక్కువేస్తుంది. కొంచెం వీడు రుచి ఉన్నది కొడుకు అనుకో ఇంకొంచెం గట్టి. అబ్సల్యూట్లీ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ సెయింగ్. ఆ త్యాగాల ఫలితాన్ని పంచే నాయకత్వం ఇట్లా స్వార్థపరుడైతే ఆ త్యాగం స్టాగ్నేట్ అవుతుంది. సో ఈ త్యాగాల ఒరవడిలో మనం చూసినట్లయితే మీరు ఎన్నో పాటలు రాశారు, ఎన్నో పాటలు పాడారు, ప్రజల్ని చైతన్యపరిచాయి. కొన్ని పాటలు అయితే అసలు ఇప్పటికీ అవి ఎవర్గ్రీన్గా ఉన్నాయి. సో ఈ పాటలు మీ 75 ఇయర్స్ కెరియర్లో కొన్ని పాటలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ నెక్స్ట్ తరానికి, ఆ తరానికి, ఈ తరానికి. సో బండెనక బండి కట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాటలు మిమ్మల్ని ఇచ్చేసినాయి. సో మీకు ఈ పాటలో బాగా ఇప్పటికీ కూడా నేను ఈ పాట ఇంతమందిని ఉత్తేజపరిచింది అని ఒక సంతృప్తి, ఒక హ్యాపీనెస్ అనేది ఏ పాట ద్వారా మీకు వచ్చింది అనుకోవచ్చు? అంటే మీరు చాలా పాట అనేది ఏదైతుందో శబ్దం అది ఉత్పత్తి శబ్దమై జానపదమై అభ్యుదయ పదమై జ్ఞానపదమై విప్లవ పదమై ఆ శబ్దం నుంచే వచ్చింది కదా పాట. ఆనానాం నగానాం రేలారే ఆనం సగనానం ఆనం బల 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 హప్ అన్ని శబ్దాలే. అమ్మ పిలిచేది, మాట్లాడేది. ముందు ఈ జ్ఞానేంద్రియం చెవులు పట్టుకోవడానికి ఉత్పత్తి నుండి వచ్చిన శబ్దాలు అవి రాను రాను అక్షరాలై పదాలైపోయి పాటై సంగీతం సరిగమ పదనిసలై ఇప్పుడు వచ్చింది. నేను ఎక్కువ ఇన్స్పైర్ అయింది నా చిన్నప్పటి నుండి. నా తల్లి ఒక కంఠం, అందరు అదే అంటారు, గద్రనాన్ని కంఠంలోనే ఉన్నదే నువ్వు. ఈ జానపద జీవన విధానంలో నుండి తిరుగుబాటు చేసినటువంటి ఏవైతే పాటలు ఉన్నాయో ఆ పాటలు ప్రజల పాటలని తీసుకొని ఆ పాటలో ప్రజల పదాలు పెట్టి ఆ ప్రజల్ని దగ్గరికి తీసుకెళ్ళి అవి భౌతిక శక్తిగా కావాలి. కోపరాజు గారు ఇది తీసుకోండి అని అన్నా, మీరు తీసుకున్నారు. నేను తీసుకోండి అన్న పదం ఏదైతుందో అది ఉట్టి పదం కాదు, అది భౌతిక శక్తిగా మారింది. దట్ ఈస్ వాట్ భౌతిక శక్తిగా మారింది. ఒక పెరేడ్ చేస్తుండ అనుకో, నాగ 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 నారెనా నాగ నాగ నాగనా నాగనా నాగ నారెనా కమాన్ అటెన్షన్ మార్చ్ అని మిలిటరీ కమాండర్ అంటేనే మార్చ్ అవుతాడు. ఆడు పోరడు గొల్లోడు అట్టుకెళ్ళిపోయి వీడు కూడా మార్చ్ అన్నాడట, అవుతుందా? కాదు. శబ్దం భౌతిక శబ్దంగా మారి అది ఆచరణలోకి పోతే చాలా బాగుంటుంది. అందుగురించే నీకు ఏ ఉద్యమాలలో చూసుకున్నా ప్రజలలో చూసినా ఆ పాటలు చాలా ఇన్స్పైర్ చేసింది.
నల్లని బండ మీద నువ్వులెండబోసి, నున్నని బండ మీద నువ్వులెండబోసి, ఎండిన నువ్వులు గాన్గుల వేసి, గానుకు 2 ఏనుగులు గట్టి, వచ్చనమ్మ నూనె కమ్మని నూనె. అంత బ్యూటిఫుల్గా చెప్పుకుంటూ పోతారు. అంటే ప్రజలు ప్రజాస్వామికంగా ప్రజల జీవితంలో ఉత్పత్తి సాధనాల ద్వారా, ఉత్పత్తి శక్తుల ద్వారా వచ్చేటటువంటి ఆ శబ్దాల నుండి వచ్చిన పాటలు కొన్ని వందల వేల పాటలు ఉన్నాయి. అందుగురించి నేను ఎప్పుడు ఆ ప్రజల్ని తలుసుకొని ప్రజలకు సామాజికమైన ప్రయోజనం వచ్చేటట్టు చూసి పాడతా. గిరగిర గిరగిర తిరుగుతుంది నెత్తి మీద ఫ్యాను, బిరబిర బిరబిర తిరుగుతుంది నెత్తి మీద ఫ్యాను, వేలాడి తిరుగుతుంది, నిల్సుండి తిరుగుతుంది, కూసుండి తిరుగుతుంది, గోల్ గోల్ తిరిగిన కానీ గోల్ మాల్ చెయ్యానంది. అలా నీ ముఖంలో నవ్వు వచ్చింది. తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక పంట అంటావు మొగడో ముద్దుల మొగడ, ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావా బావా, పొద్దు పొద్దున లేసి పాసండ్లు దోమినాను, కడిగేది కడిగినాను, ఊడ్చేది ఊడ్చినాను, బాతూరు మూలముంటే సబ్బు టవ్వాలు అయితే, టేబుల్ మీదకొస్తే ఇడ్లీ కూడా అయితే, సూటేసుకోగానే కాళ్ళకు బూటునైతే, పిల్లలకు కనబడకుండా పిలిచి ముద్దు పెడితే, గేటు కాడికి వచ్చి టాటా టాటా చెప్, ఇప్పుడు చెప్పు తోముడికెంత, కడుగుడికెంత, హాయికెంత, చాయ్కెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడో అన్నదట. సో దట్ ఈస్ ద లైఫ్. ఆ జీవితమైన పాట అది. ఇట్ ఈస్ నో మోర్ సాంగ్. అది సర్ప్లస్ వాల్యూ అనేది. ఇంటికాడ నేను అన్ని పనులు చేస్తాను, నాకు కూడా పేమెంట్ ఇవ్వు అంతే. ఆ సర్ప్లస్ వాల్యూ అనేది పదం చెప్తే అర్థం కాదు, ఆ ఎట్టి అనేది అర్థం కాదు. సో ఇట్లా కొన్ని రాసిన వేలాది పాటలు అప్పటికప్పుడల్లి మనం ప్రజల్లో పాడడం ప్రారంభించాం. సో దానిలో త్యాగం చేసిన పాటలు అంటే చాలా ఇష్టం. ఇద్దరు నేను ఇష్టపడతా. ఒకటి వీరుణ్ణి, రెండవది ధర్మాత్ముని. అంటే నీకున్నది కొంచెం పంచటం. ఈ ఇద్దరు మనుషులు అంటే నాకు ఇష్టం. వీరుడు త్యాగం చేస్తాడు, ధర్మాత్ముడు అంటే త్యాగం చేసేవాడు, కొంచెం దయగుణం ఉన్నాడు. డబ్బు మనిషి నుండి 2 తీసేస్తుంది గొప్పన్న. ఒకటి ధైర్యము, ఒకటి దయ. కాబట్టి అది ఎట్లా పెరుగుతుంటే అట్లా పెరిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి సమాజంలో ఈ ఇద్దరు మనుషులు ధైర్యము దయ ఉన్నవాళ్ళు, వాళ్ళు సమాజం పట్ల ఉంటా. సో అటువంటి మనుషులు వాళ్ళందరంటే నాకు చాలా ఇష్టం. సో అందుగురించే ఆ పాటలలో అమరులు నాకు చాలామంది ఉన్నారు. నా వెంబడి పనిచేసిన వాళ్ళు 1000 మంది అమరవీరులు అయిపోయారు. వందనాలు వందనాలు రో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలు రో మా కూనలు, వీరులారా వీరులారా విప్లవాల సూరులారా, ఒక్కరొక్కరు వరిగిపోయి సుఖలల్లో కలిసినారా, ఏ దిక్కు లేనొల్లకు మా బిడ్డలు, మీరు దిక్కు చూపే సుఖలవుతారా మా బిడ్డలు, దసరా పండుగ దగ్గరుంది దమ్డి చేతుల లేదాని, తమ్మునికి ప్యాంటు తెస్తాము నీకు షర్టు తెస్తామంటే, ఏది వద్దని జిద్దు చేస్తిరి అలిగి గండము తినకపోతిరి, తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాను, మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు, మీరు జంబిగాకై కలిసిపోతారా మా కూనలు, మీకు వందనాలు వందనాలు రో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలు రో మా కూనలు, మీకు వందనాలు. అలా త్యాగం చేసిన వాళ్ళు దేశం కోసం, సమాజం కోసం, మానవ సమాజం కోసం, కుటుంబం కోసం, తోటి పక్షుల కోసం, కుక్క పిల్ల కోసం. అందుకే అన్నీ రాస్తా. పెంచిన కుక్క పిల్లను, తల్లి లేని కుక్క పిల్లను పెంచి సాది పెద్ద చేస్తాం, మీ వంతు బువ్వ మరువకుండా దాని వంతు దానికెడతాం,
మీరు కుక్క పిల్ల చేతులవుతారా, మా బిడ్డలు మాకు సేకండులు ఇచ్చిపోతారా, మా కూనలు మీకు వందనాలు, ఓహో వందనాలు, ఓహో వందనాలు, వందనాలు రో. లక్షల కోట్లాది మంది ప్రజల్ని కదిలించినట్ల, ఇన్ ల్యాక్స్ ఇన్ క్రోర్స్. ఎందుకంటే అలాంటి వాళ్ళు, నాతో పాడిన వాళ్ళు, ఆడిన వాళ్ళు ఈ మానవ సమాజం కోసం అన్నిటికంటే ప్రాణాలను త్యాగం చేశారు. తో అట్లనే వీరులని కూడా, వీరులు ఎవరు అట్లనే త్యాగాలు చేసిన వాళ్ళు. తో ఈ సమాజం అంతా ఈరోజు మనకు కనిపించే, ఈ కంటికి కనిపించే సమాజం, ఈ మైక్ అయితేమి, ఈ లైట్ అయితేమి, మనమైతేమి, మన బట్టలు అయితేమి, ఈ ఉత్పత్తి తీసుకొచ్చినట్టు మానవుల సమాజం గురించి, వాళ్ళ గురించి నేను ఎక్కువ పాడతాను. దట్ ఈస్ మై. ఎస్, అంటే మీరు ఇప్పుడు మనం త్యాగాలు వీరులు అని అంటే రీసెంట్గా కాశ్మీర్ పండిట్ల మీద ఒక సినిమా వచ్చింది, కాశ్మీర్ ఫైల్స్. అచ్చా, చాలా మందిని ఊచకోత కోసేప్పుడు చూడలే. కానీ తెలంగాణలో మొన్న ఈ మధ్యన మీలాంటి పెద్ద ఆయన ఒక ఆయన చెప్పారు, 1,00,000 మంది తెలంగాణ సాయుధ పోరాటం కాడ నుంచి కట్ చేస్తే మొన్నటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు 1,00,000 మంది చనిపోయి ఉంటారని చెప్పారు. నిజంగా ఈ ఎంతోమంది త్యాగాలు, ఆ త్యాగాల నుంచి పుట్టినటువంటి ఈ సమాజం కానీ, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఇది కానీ, నిజంగా త్యాగం మీద అంత ఇది ఉంటుంది. మీరు వీరులారా వందనం అని ఒక మాట అంటే అది ఎక్కడికో ఎవరెవరికో అసలు ఆ పాట విన్నా కానీ, ఆ పదం విన్నా కానీ ఆ రోమాలు నిక్కబొడుచుకునేటటువంటి పదం. వీరులారా మీకు అనగవో మానలో మారిపోనగా ఆనగదో మరదో నగీనగా హో. వీరులారా మీకు ఎర్రదండాలు, మీ పాదాన పరిపరి దండాలు. అలా అంటే నిజంగా అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మీరు పాడిన పాటతో నిజంగా వాళ్ళకి ఒక అది ఆ త్యాగానికి నిజమైనటువంటి ప్రతిఫలం కానీ, నిజమైనటువంటి ఎంతో కొంత ఇది అనేది నిజంగా మీరు పాడేటటువంటి పాటలు అంటే కళాకారులు వాళ్ళ త్యాగాలను గుర్తు చేస్తూ పాడినటువంటి పాటలే వాళ్ళకి వాళ్ళకి ఆ తృప్తి అనేది ఇస్తుందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే 1,00,000 మంది అమరవీరులయ్యారు, కొన్ని లక్షల కోట్లాది మంది సఫరర్స్ అయ్యారు. ఎస్, ఫ్యామిలీ డిజర్ట్ అయిపోతారు. అసలు చాలామంది ఇడికి రాగానే ఒక మిత్రులు ఇంతకుముందు అన్నారు, మీ పిల్లలు అమెరికాలో ఏం ఉద్యోగం చేస్తుండ్రు అని. అంత నేనన్నా, ఒక ఆయన స్వర్గంలో ఉన్నాడు వీరుడు, ఒక ఆయన ఇంటి దగ్గర ఏదో క్లర్క్ పని చేస్తాడు అని చెప్పాను. సో వాస్తవాలు అవి. ఒక ఆయన స్వర్గంలో ఉన్నాడు, ఎంబీబీఎస్ చదివిండు, ఒక ఆయనేమో ఇంటి దగ్గర ఉన్నాడు అంటాం. అందుగురించే ఆ త్యాగ ఫలితాలు పంచేటటువంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్. తల్లిలా ఈ 1,00,000 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏ మట్టిని చూసినా ఇప్పటికి కూడా నువ్వు ఎక్కడ పోయి కదిలించు, పల్లెటూరు గారు ఇంట్లో పని చేస్తున్నాడు, ఆ మట్టిని పిసికితే తిరుగుబాటు వస్తుంది, పిడికిలి. అలాంటి తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ త్యాగాలు వేస్ట్ ఏం పోలే. అడవి అయితేమి, ఇప్పుడు మనకు కనిపించేదైతేమి, నిన్నగాక మొన్న మంటల్లో మాడిపోతిరా మా బిడ్డలారా, మా భూములు మాకేనని, మా నీళ్ళు మాకేనని, మా నీళ్ళు మాకేనని, మా వనరులు మాకేనని, మా వనరులు మాకేనని, మా పాలన మాకేనని, మీరు మంటల్లో మాడిపోతిరా మా బిడ్డలారా, మా పోరాట వెలుగులైతిరా. ప్రత్యేక తెలంగాణ అప్పుడు వాడిన, అప్పుడప్పుడు కొందరు ఊరేసుకున్నారు, కొందరు చనిపోయినరు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పాలు సమాజం కరులు కన్నటువంటి త్యాగాల ఫలితాన్ని మనం అందరికీ పంచగలగాలి. నిజంగా ఆ త్యాగాలు కనుక నిజంగా వీరులు తెలంగాణ కోసం ఇంతమంది బలిదానం చేశారు, ఆ బలిదానాల యొక్క ఫలితాలు, వాళ్ళ యొక్క త్యాగాలకు ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? త్యాగాల ఫలితాలు రావాలంటే మొట్టమొదట మనము ఒక ప్రత్యేక తెలంగాణ వస్తే చాలనుకున్నాం, ఇన్క్లూడింగ్ గద్దర్తో సహా. నా పాటల పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా,
బలె 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 హప్! మా భూములు మాకు, మా నీళ్ళు మాకు, మా వనరులు మాకు, మా ప్రేమలు మాకు, మా పాలన మాకు. అది అశేషమైన ప్రజలకు ఇంకా రాలే. అంటే ఆ స్టేజెస్ పోవాలి. ఎస్. ఒక భూస్వామ్య వ్యవస్థ నుండి ఒక నయా భూస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డది. వెరీ క్లియర్. ఆ నయా భూస్వామ్య వ్యవస్థ ఎవరికి వాళ్ళు చూసుకుంటారు. నయా భూస్వామ్య తన యొక్క వ్యవస్థనే డెవలప్ చేస్తారు. ఆ నయా భూస్వామ్య వ్యవస్థ ఒక న్యాయమైన ప్రజాస్వామిక వ్యవస్థలోకి ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది. అందుకే మరో ఉద్యమం కోసం, మరో త్యాగాని కోసం తెలంగాణ ఎదురు చూస్తాం. ఈ గ్యాప్ను మనం చూడాలి. ఈ గ్యాప్లోనే ఈ మరో తెలంగాణ ఉద్యమం వస్తుంది. తప్పదు. సూర్యుడు ఉదయించక తప్పడన్నట్టు అది వస్తుంది. కాబట్టి ఆ వచ్చిన తెలంగాణలో కూడా ఆ తెలంగాణకు వచ్చిన ఫలితాలని పంచేటటువంటి ఒక మదర్ లాంటి నాయకత్వం ఇంకా రావాల్సి ఉంది. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. సో దీనికోసమైనా ఈ లక్ష గొంతులు డప్పులు అని ఒకటి కాన్సెప్ట్ తయారు చేస్తున్నారు. ఏంది ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఏంటి దాని టైటిల్ ఏంటి? నేను సరిగ్గా చెప్పిన లేదు. 1000 డప్పులు 1,00,000 గొంతులు. 1000 డప్పులు 1,00,000 గొంతులు. ఏంటిది? 1000 పువ్వులు పుష్పించని, 1,00,000 ఆలోచనలు సంఘర్షించని అని. ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు దీని కాన్సెప్ట్? అది ఆల్రెడీ అది ఎప్పటి నుండో పాడడం స్టార్ట్ చేసినాము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సాంస్కృతిక ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. అది స్టార్ట్ చేయడంలో మన ప్రధానమైనటువంటి విషయాలు, తెలంగాణ అంటే భూమి సమస్యనే. ఈ భూమి కోసమే మహాభారత యుద్ధము జరిగిందో ఓరన్న. ఈ భూమి కోసమే తెలంగాణ సాయుధులయ్యిండ్రోరన్న. ఈ భూమి కోసమే నక్సల్బరి పుట్టి పెరిగినాదోరన్న. మా ప్రాంతం భూమి మాకేనని తెలంగాణ యుద్ధం వచ్చిందోరన్న. అన్నవే వీ వాంట్ ది పవర్ ఆన్ దట్ భూమి అని. కాబట్టి ఇప్పుడు మనము ప్రధానంగా భూమి అంశాన్ని తీసుకొని 1000 డప్పులు 1,00,000 గొంతులు, మా భూములు మాకు కావాలనేది ఆ భూమి అంశాన్ని తీసుకొని ఆ భూమి ఎట్లా మార్పులు జరిగింది, ఏమేం మార్పులు జరిగింది, ఆయన ఇంకా ఆ భూమి ఆ ప్రజల దగ్గరికి ఎందుకు రాలే, ఎందుకు ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళ నిరుద్యోగం ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క అప్పులు ఎట్లున్నాయి, వాళ్ళ కన్నీళ్ళు ఎట్లా ఉన్నాయి, ఆ 1:99లో 1 బెనిఫిట్ పొంది 99 ఎట్లా సఫర్ అవుతున్నారు. అది ఒక మ్యాథమెటిక్స్గా, ఒక లెక్కల ప్రకారంగా మీలాంటి పత్రికా విలేకరులు తీసుకొని స్టాటిక్స్ విల్స్ ట్రూత్ వాళ్ళు మాట్లాడడం వల్ల ప్రజలకు ఒక్కసారి మనం చెప్పాలి. నేను గోపన్న క్లియర్గా చెప్తున్నా, ఇప్పుడు నాది వేమన్న, పోతన్న, సంత్ రవిదాస్, పాలకురి సోమనాథుడు అలాంటి ఒక భక్తి మూమెంట్ లాంటి ఒక దాసుడు, గద్దర్ దాసుడు అవ్వడం ప్రజలకై వాళ్ళని ప్రశ్నిస్తున్నా. చెప్పలేదంటనకపోయేరు, పాలితులను ప్రశ్నించాలి. ఇప్పుడు చాలా చైతన్యం చెప్పినాం. ఈ చైతన్యమైనటువంటి ప్రజలారా మీరేం చేస్తున్నారని పాలించాలి. అందుకే సమకాలీన అంశాలను ఈ మధ్యన పాటల రూపంలో తీసుకొస్తున్నారు. అవును, ఖచ్చితంగా సమకాలీన అంశాలని మనం తీసుకురావాలి. అంటే ఒక జరుగుతున్నటువంటి దాన్ని ఒక ప్రశ్నించడానికి లెత్తాలి. ఇప్పుడు యాదగిరి గుట్ట ఉందనుకో, నేను పోయినా మొక్కినా దండం పెట్టినా, కానీ నా మనసులో ఏమనుకున్నా, యాదన అంటే అందరూ అనుకున్నారు గద్దరన్న గుడికి వెళ్ళిండు దండం పెట్టుకుని వచ్చిండు అనుకుంటాడు. ఇప్పుడు గుడికి పోనే వద్దు, వెళ్ళినప్పుడు దండం పెట్టాలి కదా. అవును, నువ్వు ఎందుకు ఎక్కినావు మరి? నేను భద్రాచలం పోయినప్పుడు అదే చెప్పిన, మన రామానుజం దగ్గర పోయినప్పుడు అదే చెప్పిన. నేను గుడికి పోయినాక యాదాద్రి పోయిన తర్వాత నేను ఏం మొక్కుకున్నా, యాదన్నమా యాదన్నా యాదగిరి నరసన్న యాదాద్రి వైనావు యాది మరిసిపోకనో మాయనవో నరసన్న. ఇద్దరు పోరలు లవ్ చేసుకొని అవ్వయ్య కొడుతారని పోలీసులు పట్టుకుంటారని భయపడి పుస్తకట్టుకొని భయపడి నీ వద్దకొచ్చి
నీ కాళ్ళ మీద పడిసే దీవించి అక్షంతలు వేసిన వంటరో యాదనమా యాదన. బ్యూటిఫుల్గా అంటే దొంగ పెళ్లి చేసుకొని వచ్చినట్ట లవర్లు ఇద్దరు. అని నువ్వేం చేసినావు దేవుడు దీవించి పంపించు. యాదన్నమ్మా యాదన్న యాదగిరి నరసన్న నువ్వు నరసింహావతారమెత్తి నరలోకం వస్తావా మాయనవో నరస. చాలా పెద్ద పాట. అదేవిధంగా మొన్న సమ్మక్క సారలమ్మ దగ్గరికి పోతే అక్కడ బిఎడ్ చదువుకున్న అమ్మాయి ఉంది. చూడండి పరిస్థితి. ఒక ట్రైబల్ బిఎడ్ చదువుకున్న అమ్మాయి ఉన్నది. ఆ సమ్మక్క సారలక్క మొక్కి ఏంటిదమ్మా నువ్వేమని, నేను ట్రైబును బిఎడ్ అంటే ట్రైబల్ ఎస్టీ కింద నీకు రాలేదు ఉద్యమం తెలంగాణ వచ్చిందన్న. ఇంకా రాలేదు అన్నయ్య అనగానే అమ్మాయి పాట నన్ను చూడగానే పాట పాడమంటారు కదా నీ లెక్కన. సమ్మక్క ఓ సమ్మక్క ఏమని మొక్కుదు నీకు, సమ్మక్క ఏ ముడుపు గడుదు నీకు, సమ్మక్క ఏమని మొక్కుదు నీకు. అడవి బాయే ఆకుబాయే పోడు పొలం పట్టలేక పోడు పొలం పోనే పాయే, సమ్మక్క ఏమని మొక్కుదు నీకు. ఎస్ దట్ ఈస్ దిస్ సమకాలికైన సమస్యలు. వాళ్ళకి వాళ్ళకి పట్టాలు కావాలన్న జీవితం, ఆమె ఉద్యోగం కావాలన్న జీవితం. తర్వాత నేను అందు గురించి నేను ఏం చెప్తున్నా అంటానంటే నీ దైనందిన అవసరాలు కొన్ని ఉన్నాయి. మా మనవనికి వానికి ఏమొద్దు, ఓ స్మార్ట్ ఫోన్ కొనియాలి తాత. ఇక వాడు ఆడు చూసుకుంటా పోకుంటాడు. వాడిని ఆమె 24 hours కొడుతుండు కదరా, నేను ఏం చేయాలి దేవుడో అని మొత్తుకుంటా. అందు గురించి ఇక్కడ ఇప్పుడు కవి ఏం చేయాలి, పోయిట్ తీవ్రమైన నిర్బంధం ఉండి జైల్లో పెట్టి మనం వచ్చిన తెలంగాణలో మనకు అనేక కష్టాలు వచ్చి మనకు వెనక లేదు ముంగట్లేదు, పార్టీ లేదు, సభ్యులు లేరు, తుపాకులు లేవు, ఆయుధాలు లేవు, ఏమి లేవు, డబ్బులు లేవు, మనీ మీడియా మాఫియా కోఫియా తోఫియా లేదు. లేనప్పుడు ఏ విధంగానైతే ఈ దేశంలో కబీర్ తుకారాం మన్ను వీళ్ళందరూ ఈ ఒక్క రాష్ట్రంలో వచ్చిన వాళ్ళందరూ ఏ విధంగానైతే ప్రశ్నించినరో ఆ ప్రశ్నించాలి, దానికి ఒక మార్గం చూపాలనే మార్గంలో బాగానే 1000 డప్పులు 1,00,000 గొంతులు. సో అంటే తెలంగాణ ప్రజలు పోరాటాలకు కానీ పోరాటాలు చేసే పరిస్థితి కానీ పోరాటాలు ఇది లేదు. ఇప్పుడు సాంస్కృతికంగా వాళ్ళని చైతన్యపరచాలి, సాంస్కృతిక ఉద్యమం తీసుకురావాలనేటువంటి ప్రయత్నం అని అనుకోవచ్చా? ఇది ఈ సాంస్కృతిక ఉద్యమం అనేది ఇది మొదటిది కాదు, చివరి కాదు. ఏది కానీ దేశంలో ప్రతి దేశానికి ప్రతి మనిషికి ఒక సంస్కృతి ఉంది. మన ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కానీ ఒక భావవాద సంస్కృతి చాలా పర్సెంటేజ్ ఉంది. నేను చాలామందికి అదే చెప్తా. ఇప్పుడు అక్క ఉన్నది విమల, ఆమె నిశ్శబ్ద విప్లవం. అక్క నిశ్శబ్ద విప్లవం. ఆమె లేకపోతే మనం ఇక్కడ కూకునేది కాదు. ఈ నిశ్శబ్ద విప్లవం మా 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 నాయనమ్మ మా అమ్మకి ఇచ్చిందట ఓ తులసి చెట్టు మహారాష్ట్రలో. ఆ తులసి చెట్టు మా అమ్మ చనిపోయేటప్పుడు నా పిల్లానికి ఇచ్చిందట. ఆమె పెట్టుకొని పొద్దుగాల దండం పెడుతుంది. అంటే ఒక సంస్కృతిలో భాగంగా. అయితే నేను అనుకున్న పర్వాలేదు చెట్టుకు మొక్కి నేను తర్వాత దాంట్లో నీళ్లు పోస్తుందన్న. ఆమె దీని మీద ఒక పాట పాడమన్నది. పాట పాడమంటే ఇక తులసి చెట్టు మీద పాడాలి కదా. ఓ తులసి చెట్టమ్మ నువ్వు ప్రాణవాయువమ్మ నేను సచ్చే ముందు తల్లి. గద్దర్ ఈ 70 ఏళ్ళ తర్వాత ఒక రూపాంతరం చెంది మొన్న మధ్యన సమతామూర్తి మీద కూడా ఒక పాట పాడారు. అంటే ప్రజలు అనుకుంటున్నారా మీకు ఏమన్నా వస్తున్నాయా ఇట్లాంటి ఏంటి సమతామూర్తి మీద పాట? చూడు, విమర్శ రానివాడు మనిషి అనేవాడు ఉండడు. మా అమ్మ అనేది ఒరే నిందలేంది బొందదే కదరా అని. ఎంత గొప్ప సిద్ధాంతం చెప్పింది. చాలా గొప్ప తల్లిదండ్రులు నా తండ్రి తల్లి దే వర్క్డ్ అలాంగ్ విత్ అంబేద్కర్. కాబట్టి ఆలోచన స్పిరిటే. నా అమ్మ చాలా మొండిది, చాలా జిద్దుది. ఆమె ఏమన్నది, ఒరే నిందలేంది బొంద దిగదు బిడ్డ. నేను ఎప్పుడైనా బాధపడి ఫలానోడు నన్ను ఇట్లా అన్నాడు అని అంటే బాధపడకరా, నిందలేంది బొంద దిగదు. విమర్శ రాలేదని కాదు. అమ్మ దేవుని దగ్గర పోయాడు, భజన చేసి మునిగిపోయాడు సముద్రంలో,
అని అంటారు. కరెక్టే వాళ్ళు అన్న దాంట్లో, నేను ఐ డోంట్ డినై దెమ్. కానీ సముద్రంలో మునిగిపోయి నేను ముత్యాలను పట్టుకొచ్చినా పామును పట్టుకొచ్చినా కూడా చూడాలి. ఎస్. సో అంటే మీరు పాడిన ఆ పాటలో సమతామూర్తి మీద పాడిన పాట అది భక్తి గీతంలా లేదు, సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఆయన అందరినీ ఒక ఇదిగా తీసుకొచ్చాడు అనేటువంటి. అంటే నా కాన్సెప్ట్ కూడా 1000 సంవత్సరాల కిందనే చెప్పాను. అందుగురించే రండయ్యో రామానుజ జాతరకు పోదాంరో పరమాత్ముని చూడనీకి, సమతమూర్తి మమతమూర్తి విశిష్టాద్వైతము విశ్వరూపు చూద్దాము, రండయ్యో రామానుజ జాతరకు అని కింద చెప్పుకుంటూ పోతుంటా. అవును. 1000 ఏళ్ళ కిందటే సమత మమతల సారం చెప్పిండంట, అస్పృశ్యుల పిలిపిల్చి హారతి పట్టిండంట, రండయ్యో రామానుజ జాతరకు. చివరి గంట మానవత్వమే మహామతం అనడట. అవును. సో గద్దరు అలా రూపాంతరం చెందిన, నేనంటూ సముద్రంలో మునిగిపోయినా ఎస్. ఆ ముత్యాల కోసము ఆ పగడాల కోసం మునిగిండా, ఓవేళ ఆ లోతులోకి వెళ్ళి తీసుకురాగలిగితే మంచిదే, లేకుంటే వాడు మునిగిపోతే పోతాడు. పోనీ ఐఎమ్ నాట్ ది ఫస్ట్ పర్సన్ అండ్ ది లాస్ట్ పర్సన్. ఎస్. అంటే ఇప్పుడు రూపాంతరం చెందిన గద్దర్ అని అనుకుంటే మీరు ఇప్పుడు సమాజంలో సమకాలీన సమస్యలు, యువతని, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పాటల రూపంలో తీసుకురావాలని నిర్ణయించారా? నేను ఇప్పుడు చాలా స్పష్టంగా మీకు చెప్తున్నా, నా ఆరోగ్యం సహకరిస్తే నేను తెలుగు ప్రజలందరినీ చూడాలన్న కోరిక, ఇంటింటికి పాట, వాళ్ళని పోవాలని, వాళ్ళని కలవాలని, వాళ్ళని ముద్దు పెట్టుకోవాలని నా కోరిక. అయితే ఎవరికి సమస్య లేవు, ఇంటింట చీకటే ప్రతి కంట కన్నీరే, రాజ్యమెవరికొచ్చరో రాజన్న సుఖములెవడికి దక్కరో, మా చరవణ్ రాజు పాట 69-70లో పాడదు. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, ఎముకలు కుళ్ళిన వయసు మలిన సోమర్లార చావండి, రక్తం మండే శక్తులు నిండే యువకుల్లార లేవండి, పదండి పదండి రా అంటాడు. తో ఈ మొత్తం ఈ బోధల్ని అక్కడకు రాని చుట్టం మొక్కిన వరం ఇయ్యని వేల్పు, మోహనమునదా నెక్కిన పారని గుర్రం గ్రక్కున విడంగా వాళ్ళు గదరా సుమతి అంటాడు. సో కబీర్ పల్మే పర్లై ఓ జాయగా బహురీ కరేగా కబ్, అరే ఏ పని ఏ క్షణం అంటే అప్పుడే చేయరా, రేపటి కాలం. సో ఇవన్నీ ప్రజలకు ఎట్లా బోధించిన వాళ్ళు, రాజును రాజ్యాన్ని ఏ విధంగా ప్రశ్నించండ్రు, ప్రజల్ని ఏ విధంగా చైతన్యవంతపరిచండ్రు, ఆ చైతన్యం ఎట్లా కన్సాలిడేట్ చేసిండ్రు, మీరు అన్నట్టు లక్షలాది మంది ఎందుకు కోసం చనిపోయినరు, ఏ విధంగా ఫైట్ చేసిండ్రో అది కొత్త తరానికి ఇవ్వాలి. అది వాళ్ళు మనం పోతే ఈ కొత్త తరం రేపు వస్తుంది. అందుగురించే రేపు ఏం మనం చూపించేది కూడా ఈ 6 తారీఖు నాడు నా పునర్జన్మ, ఏప్రిల్ 6 నాడు 6 తారీఖు నాడు 6 తుపాకు గుండు కొడితే ఒక తుపాకి తూట ఇంకా సాక్ష్యంగా ఉన్నది ఉన్నా కానీ అంటున్నా. అంతే యువతరం అనుకోలే, ఎవరిని అమ్మాయి ముసలోడు ఇంతగానో చూడతారంటుడు, మనకేమైందిరా అనుకోవాలి. వాళ్ళల్లో ఒక మానసికమైన ధైర్యం ఉండాలి. బతుకే ఒక పోరాటం, ఓటమి గెలుపుల పయనం, ఏటికి ఎదురీదడవు ప్రకృతి నేర్పిన రహస్యం రహస్యం. ఒరే ఆ ప్రకృతి నుండి నేర్చుకోరా, ఊరికైనా డీలా పడిపోవడం, నాకు నా దాంట్లో ఈజీ చేయలేదని ఓ రోజు, నా పిల్లలకు ఇది ఇవ్వలేదని ఓ రోజు, నా కొడుకుకి ఇది ఇవ్వాలని నేనోడు, వీడికి నాకు ఇది రాలేదని ఎదురుడు. సో ఆ నిరాశ నిస్పృహ నుంచి కాదు, దిస్ ఈజ్ ద వరల్డ్ అని చెప్పడం. అట్లనే పాలకుల్ని 100% ప్రశ్నించడం. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోతావురా ఒరే ఒరే అని రాసిండేవాడు కవి. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రజల్ని, పాలకుల గురించి తెలిసిపోయింది అందరికీ, ఇంకా మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో అయితే లక్షలాది మంది ప్రజలు చనిపోయి నాసంటోడు పాడి అద్భుతంగా పాలకులు ఏం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజల్లో కొంత చైతన్యం కూడా 100% పాలకులు ఏం చేస్తున్నారో అందరు తెలుసు. నువ్వు ఎవ్వనని అడుగు, ఏంద్రా వాని సంగతి అంటే ఎందుకన్నా వాని ముచ్చట అంటాడు. పాలితులారా మీరేంటి, పాలితులారా లెండిరా, ఏకం మీరు కండిరా,
ఎంగిలి మెతుకులు కడుపు నింపవు, ఇగ ఎగబడుదాం రండిరో లెండిరో పదండిరో. ఎస్ పాలితులారా యూ బికంది. నీ 1 man 1 vote 1 value ఇచ్చిను. ఇదైతే అంటే నీ ఇల్లు గుంజుకున్నాడు ఒప్పుకుంటా, నీ బంగారం గుంజుకున్నాడు ఒప్పుకుంటా, లేదా నీ కొలువు గుంజుకున్నాడు ఒప్పుకుంటా, నా ఓటు కూడా గుంజుకున్నాడు అంటారంటే ఎట్లా? నీ ఓటు నీ దగ్గరనే ఉంది కదా. అంటే తప్పు పాలకులది కాదు, పాలితులదే. ఆ పాలితుల్నే మేలుకొల్పాలి. అన్న తప్పు ఒప్పు విషయంలో నేను పోవడం లేదు. చైతన్యానికి వచ్చినప్పుడు నీ దగ్గర ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన, నీ దగ్గర ఒక ఓటు ఉంది, పొలిటికల్ పవర్, అది మనీ, మీడియా, మాఫియా, కోఫియా ఇట్లా బందీ చేసింది. ఓట్ల విప్లవం రావాలి కదా, పోనీ నీ ఓటు వేసుకోవాలి, గుంజుకోలే కదా. యూ కెనాట్ టేక్ ఇట్ అవే. నేను ఏదైనా గుంజుకోగలను. అట్లసంటప్పుడు రాజకీయమైన శక్తివి నువ్వు, ఒక మహాశక్తివి. పోనీ నేను ఇప్పుడు ఇమీడియట్గా కొమరన్ భీమ్ లెక్క, అల్లూరు సీతారామరాజు లెక్క, మా 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 వీరు నక్సల్ బైర్ లెక్క ఆయుధాలు పట్టుకొని పొమ్మని ఓ రోజు చెప్పినా, ఆయుధాలు పట్టుకుని నేను స్వయంగా అన్నా నేను చెప్పింది చేస్తా, నీ దండం పెడతా. తాగితే తాగినని చెప్తా, తాగకపోతే తాగలేదని చెప్తా. అరే ఏమున్నదట అది గురించి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకుంటున్నా, ఒరే వీరులారా, కొంతకాలం మన ఆయుధాలు జంబి చెట్టు మీద పెట్టుండ్రా. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నా, డిబేట్ అవుతుంది కూడా. కొంతకాలం జంబి చెట్టు మీద పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చైతన్యవంతమైన చేసినటువంటి ప్రజలు కొట్లాటట్టు చేయాలి. ప్రజల శక్తి ముందే శక్తి నిలవదు. సో ఈ 75 సంవత్సరాలు నా బెస్ట్ ఆఫ్ లైఫ్ ఐ వాజ్ లివింగ్ ఫర్ ద పీపుల్. ఏమైనా నాకు మైన్ ఉందా? ల్యాండ్ శాండ్ మైన్ మాఫియా నానేమన్నా లేదు. ఏదైనా చేసుకోవాలి కదా. ఎవరు పోయి అడుగుతా, ఏ మంత్రి పోయి అడిగినా, ఎవరి దగ్గర పోయి దండ పెట్టి ఏదో ఒకటి ఇయ్యేటంటే ఇస్తారు. అందుకే ఇక్కడ నేను ప్రజలకు చెప్పదలుచుకున్నది, ప్రజలకు క్లియర్గా చెప్పదలుచుకున్నది ఒకటే గోపన్న, ప్రజలారా మీరు చైతన్యవంతమైన, మీరు ఏకం కండి. పాలితులారా ఏకం కండి. దట్ ఈజ్ మై టైటిల్. పాలితులారా ఏకం కండి. పాలకులు ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ దోస్తులు ఉండు, వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీ, WTO, 4 ఉండు దోస్తులు వాళ్ళకు. కానీ నీకు ఎవరు లేడు దోస్తు. కాబట్టి పాలితులారా ఏకం కండి అని మనం 1000 డప్పులు 1,00,000 గొంతులు. నేను ఇప్పుడు ఇస్తున్న సందేశం ఏంది? కవులారా, కళాకారులారా, మీకున్న సమయంలో మీ జీవితం గురించి, మీ ప్రజల జీవితం గురించి పాడండి. ఈ గద్దర్ తాతగా నేను చేసింది మీకు చెప్తున్నా. ఎస్, దిస్ ఈజ్ మై మెసేజ్ టు యూ. ఎస్, అంటే ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా యాక్ట్ చేస్తున్నట్టున్నారు. ఏమేమి సినిమాలు ఉన్నాయి ఏంటి? సినిమాల్లో కూడా కొంత సందేహాత్మకమైనటువంటి పాత్రలే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఏం లేదన్న సందేశం సినిమా వాళ్ళకి చెప్పిన, అడ్డ మీద కూలిరా, నా పైసలు నాకు, నీ పైసలు నీ పాట నువ్వు తీసుకోమన్నా. అంటే మొత్తం టోటల్ సినిమాలో ఒక పాట పెడుతున్నామంటే పాట ఇట్లా ఉండాలని చెప్పలేం కదా. అయితే పెద్దగా నేను పొడుస్తున్న పొద్దు మీద పాట పాడి ఒక కప్పు ఛాయ్ తాగిన, బండి వెనక బండి, నాకు నంది అవార్డులు వచ్చినాయి, తీసుకోలే, పైసలని కాదు. ఈ మధ్య 2-3 పాటలు చాలా బ్యూటిఫుల్గా, అది స్టీల్ ప్లాంట్ గురించి ఒక పాట రాసి పాడిన, 2 పాటలు యాక్ట్ చేసినా కూడా అది కొంచెం అట్లా ఆగింది. దాని తర్వాత ఈ మధ్య ఈ మేరా భారత్ అనే ఒక సినిమా వస్తుంది, మేరా భారత్ అది. సో దాంట్లో బానిసలారా లెండిరా, ఒరే బానిసలారా, పుట్టుకతో ఏడు బానిసలు కారు. అధికారం, దౌర్జన్యం, అణచివేత, ఆర్థిక దోపిడి మనిషిని, మానవత్వాన్ని బానిసంకల్లో బంధించలేండి. పదండి రండిరా బానిసలారా లెండిరా. ఎప్పటికి నేను బానిసను, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నాకు బువ్వ లేదు, నాకు కూర లేదు, నేను గరీబ్ అని అనుకోకరా, నువ్వు మహాశక్తివి. బానిసలారా లెండిరా, ఈ బాంఛన్ బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి పోదు, బుద్ధి గుంజుకుందాం రో అని ఒక పాట రాశాను. అది బ్రహ్మాండంగా ఇప్పుడు జనంలోకి వచ్చింది. దాని తర్వాత ఇట్లా చాలా అది ఇప్పుడు అది కేరళలో ఒక సినిమా, దాని పేరు ఏదో గాడ్ ఫాదర్ అని, మా చిరంజీవి దాంట్లో యాక్ట్ చేస్తున్నాం.
జైలు నట నాదొక పాత్ర, నాకు ఒక 5 నిమిషాల పాత్ర ఇచ్చారు. చిరంజీవి. చిరంజీవి వస్తాడు, నేను జైలు ఉంటే ఆ చిరంజీవి గారు కూడా జైలుకి వస్తాడు. వచ్చి బాబాయ్ నన్ను గుర్తుపడతావా అంటాడు. గుర్తున్నానా నేను బిడ్డ, నీకు గుర్తున్నానా నేను కొడుక, ఒక్క గుర్తు చెప్పుతా నన్ను గుర్తుపడతావా, ఎన్నాళ్ళకొచ్చావు బిడ్డ అని పాడతా. ఆ సినిమాలో ఒక 5 minutes ఉంది. ఆల్రెడీ ఇన్ని పైసలు కూడా ఇచ్చారు, నీకు అబద్ధం చెప్పడం ఎందుకు అని నేను వస్తాను రాబాయ్ యాక్ట్ చేస్తాను. అక్కడికి చిరంజీవి గారు వస్తారు. అది ఇప్పుడు గాడ్ ఫాదర్ అని ఏదో పెట్టారు. అది కేరళ ఒక రెవల్యూషనరీ. నేను వాళ్ళ తండ్రి నేను ఇద్దరం స్నేహితులం విప్లవ పార్టీలో. తో అట్లా చాలా సినిమాలలో ఇప్పుడు ఏం చేయాలి గోపన్న, ఏదో 4 మెతుకులు సంపాదించుకోవాలి కదా. ఎట్ ది ఏజ్ ఆఫ్ 75 32 కేసులు, ఉరి శిక్ష పడే కేసులు. తెలంగాణ వచ్చిన తర్వాత కన్నీళ్ళే. ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో వచ్చిన కేసు చెప్పమనం కొట్టేసి 32 కేసులు ఉరి శిక్ష పడుతుంది నాకు. ఉరి శిక్ష పడే కేసులు ఒక పాటలు పాడినందుకు. నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ బొగ్గుగన్లలో వచ్చిన కేసు, యు ఆర్ అరెస్టెడ్. దాన్ని పెద్ద ప్రాసెస్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఎత్తివేయాలని చెప్పారు. మొన్న ఒక కేసు 28 ఏళ్ళ కింది కేసు, అన్న యు ఆర్ గోయింగ్ టు బి అరెస్టెడ్ అని. అది మళ్ళీ కొట్లాడితే ఏమన్నా. అంతకుముందు ఒక కేసు, మరి బెంగళూరులో ఒక కేసు, ఢిల్లీలో ఒక కేసు. నేను ఎప్పుడేమి జీవితంలో ఆనందంగా సంతోషంగా, నా కుటుంబం ఇస్ ఎ డిజార్టెడ్ ఫ్యామిలీ. మా అక్క నిశ్శబ్ద విప్లవం ఉంది కాబట్టి బతుకుతున్నాం. కానీ నా పిల్లలు, నేను ఈ తెలంగాణ రాకముందైనా తెలంగాణ వచ్చినైనా ఎన్నడూ ఈ కష్టాల నుంచి బతుకుతాం నాయనా. ఏం బాధ, నో రిగ్రెట్. పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళకి దండం పెడుతున్నా. పాపం పోలీసు వాళ్ళకు కూడా పుట్టాకూటి కోసం కొడుకు పోలీసుల చేరినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు ఏమి తిన్నాడో, వాడు ఏమి తిన్నాడో కొడుకు ఎప్పుడొస్తాడో, పుట్టాకూటి కోసం కొడుకు పోలీసుల చేరినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు ఏమి తిన్నాడో, ఇంట్లో పేనుగున్నగాని ఇంగ్లం బట్టరాలే కొడుకు, కొడలు నీలాడిందన్న కొడుకును ముద్దాడరాలే, 24-48 గంటల డ్యూటీ ఆయే, వాడు ఎన్నడొస్తాడో కొడుకు ఏమి తిన్నాడో. వాళ్ళు రాగానే ఒక పాట వాడు వినిపిస్తుండే కరోనా మీద వచ్చినప్పుడు. ఓ నా కొడుక, ఓ నా బిడ్డ, కరోనా యుద్ధముకు కదిలిపోతావురో ఓ నా కొడుక, ఒక్కనివే కొడుకువు కొలువు రాక నీకు పోలీసు కొలువు వస్తే కరోనా రాబట్టే, చినిగిన పేల్కలను మూతికి గట్టుకో, సబ్బు బిళ్ళతోని చెయ్యంత రుద్దుకో, ఎండే నీకు గొడుగవ్వుతాది, రోడే నీకు తల్లెయ్యితాది, పోలీసు కొడుక పోయిరా బిడ్డ, ఓ నా కొడుక పోలీసు కొడుక, కరోనా యుద్ధంలో కదిలిపోతావా. అలా అనేక పాటలు పాడారు. కాబట్టి ఈ పీరియడ్లో తెలంగాణ వచ్చిన తర్వాత, టు బి ఫ్రాంక్, స్టేట్ ఈజ్ వెరీ మచ్ మోర్ సింపతి కాదు, బట్ వేర్ ఆర్ సింపతి. వాళ్ళు రియలైజ్ అయ్యండు, ఈయన తెలంగాణ తీసుకొచ్చాడు, ఈయనకు జనరల్గా ఆ పాటలే పాడుకొని బతుకుతున్నాడు, ఈయనకు పెద్దగా ఏమున్నది, ఆయన తెలంగాణ సాధించండు, తెలంగాణ సాధించి ఇచ్చినాం నీకు, సంసారం అలా కప్పచెప్పినాం. దట్ ఈజ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, ఈ రాష్ట్రాన్ని ఎట్లా ఉంచాలి, ఈ ప్రజలను ఎట్లా ఉంచాలి, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మానదేమున్నది మనం ప్రశ్నించేవాడిని. తో అట్లా ఈ కేసులన్నీ వచ్చినాయి, బెంగళూరు కేసు వచ్చినాయి, అనేక కష్టాలు వచ్చినాయి. అప్పుడు దెన్ ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. ఏదో ఒక పాట పాడితే 4 పైసలు వస్తాయి కదా, వకీళ్ళకి పే చేయొచ్చు కదా. దిస్ ద ఫస్ట్ టైం నేను చిరంజీవి పాట శంకర్ తీసుకొస్తే వాళ్ళు ఒక చెక్కే పంపించారు, నీ ఇష్టం వచ్చినంత రాసుకోమని. నీ ఇష్టం వచ్చినంత మరీ దురాశ దుఃఖం అంటే ఎంతో కొద్ది ఇర్రా పోయి నీ దండ పెడతా అని చెప్పాను.
సో వాస్తవం చెప్తున్నా. నిజదా పొడుస్తున్న పొద్దు మీద ఒక కప్పు ఛాయ్ తీసుకున్నా, అదే శంకర్ అన్న ఇంట్లో యాక్ట్ చేయమని వాడు శంకర్ యాక్టర్ చెప్పంతే వెళ్ళి 4 పైసలు ఇప్పిరా అంటారని చెప్పాను. సో దిస్ ఈజ్ ది పొజిషన్ ఆఫ్ ఏ పోయెట్ హూ మూవ్డ్ ది క్రోడ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ. మీరు బాబ్ మార్లే పాటలు కూడా ఇంగ్లీష్ పాటల్లో బాబ్ మార్లే కూడా పాడతారు చాలా. మనం ఇప్పుడు మేము బాబ్ మార్లే కానన్నా, బాబ్ మార్లే కానీ, పాల్ రాబ్సన్ కానీ, విక్టర్ జారా కానీ, వీళ్ళు వండర్ఫుల్ ప్రజలకు సేవ చేశారు. నేను ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఆర్ఈసీ ఇంజనీరింగ్ కాలేజ్ 1973లో ఉన్నప్పుడు మొత్తం విద్యార్థులందరూ మీరు ఏం పాటలు పాడుతున్నారు మాకు అర్థమవుతలేదు, మీరు ఒక ఇంగ్లీష్లో ఒక పాట పాడురాను. హలో హలో మై డియర్ బ్రదర్ వర్కర్, లుక్ ఎట్ మీ, లిసన్ ఎట్ మీ. హలో హలో మై డియర్ brother, you are the producer of the cloth, don't have shirt. You are producer of the wheat, don't have bread. Why? Let me know, my dear brother, let me know, my dear sister. So the beauty of the Taj Mahal, what a beautiful, who constructed it. So atla హిందీలో, ఇంగ్లీష్లో, మరాఠీలో, తెలుగులో, ఒరియాలో, భారతదేశంలో చాలా పాటలు నేను రాసేది, మన మిత్రులు ట్రాన్స్లేట్ చేసేది. నేను పాడని ప్లేస్ లేదు త్రూఅవుట్ కంట్రీలో. దేర్ ఇస్ నో యూనివర్సిటీ, అజ్ఞాతవాసంలో అయితేమి బయట అయితేమి, బట్ నా జీవితమే పాట. మీకు అనిపిస్తుందా మీ పాటతో చాలామంది చైతన్యవంతమయ్యారు, ఉత్తేజులయ్యారు, ఆ పాట వల్ల కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంత వాళ్ళలో చైతన్యం వచ్చి సన్మార్గంలో వెళ్ళారు అనేది కొంత హ్యాపీనెస్ ఏమైనా ఎట్లా అనిపిస్తుంటుంది? ఈ ఒక్క పాట వల్లనే కాదు, ఉద్యమాల వలన అనేకమైనటువంటి రిఫార్మిస్టులు వచ్చినాయి. ప్రపంచ చరిత్ర మొత్తం అంతే కదమ్మా. అల్లూరు సీతారామరాజు ఆయుధాలు పెట్టి సాయుధ పోరాటం, అడవి మాదంటే అడవి కాకపోవచ్చు, కానీ అడవిలో ఎన్ని చట్టాలు వచ్చినాయి. చట్టం అనేది అనేక ఉద్యమాల ద్వారా వచ్చినాయి. తెలంగాణ సాయుధ పోరాటం నుండి కౌల్దార్ చట్టం నుంచి కానీ, ఏ చట్టం నుంచి కానీ, భూమి మంచం కానీ, ల్యాండ్ రిఫార్మేషన్ ఎట్లా వచ్చినాయి. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మన నీళ్ళు, భూములు అనేది ఎట్లా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. అంటే మొత్తం మారకపోవచ్చు, అది అసాధ్యమైంది. మొత్తం మారడానికి అనేక ఉద్యమాలు జరగాల్సింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నో రిగ్రెట్. 75 ఏళ్ళ క్యా కరారే, కుछ भी नहीं करे तो भी ठीक है, धोखा तो नहीं करे, कुछ ना कुछ करे, धोखा तो नहीं करे. మోసం అయితే చేయలేదు నా ప్రజలు, అది నా సంతృప్తి. దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. లాస్ట్గా చట్టసభల్లోకి వెళ్ళలేదనేది ఏమన్నా అనిపిస్తుంటుందా? ఒక్కటి అడుగు పెట్టలేదనేది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీరు అడిగారు. భారత రాజ్యాంగం ఒక రిలవెన్స్ డిస్కషన్ జరుగుతుంది. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ అని ఒక మూమెంట్ కూడా నేను తీసుకొచ్చి చాలా ప్రోగ్రామ్ చేశాను. ఇప్పుడు భారతదేశంలో అదే అయింది, సేవ్ కమ్యూనిస్ట్, సేవ్ డెమోక్రసీ. ప్రజలందరూ అంటారు, అన్నా నువ్వు ఈ పాట పాడేదేదో పార్లమెంట్లో పాడితే ఎట్లుంటుంది అని అంటున్నారు. సో లెట్ us see. నిజంగానే ఆ పార్లమెంట్లో పోయి పాట పాడే బాధ్యత కూడా ప్రజలు ఇస్తే, ఇప్పుడు 75, ఇక ఇప్పుడే చూడాలి, రేపు వచ్చే ఎలక్షన్స్ వరకే చూడాలి. తో ఇక్కడ మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా ఓటు పట్టుకుంది. కానీ వీటన్నిటినీ తీసేసేది ప్రజల శక్తి, ఎందుకంటే ఓటు ప్రజల దగ్గర ఉంటాయి. కాబట్టి మీకు స్టేట్ పార్లమెంటు పోయేటటువంటి అనిపిస్తుందా? అనిపించిన కదా, నాకు అనిపించిన కానీ నన్ను పంపించేటోళ్ళు ప్రజలు కదా. ఒకవేళ ఈ 1000 డప్పులు 1,00,000 గొంతుల్లో తిరుగుతున్నప్పుడు ఆ పాట ఏదో పార్లమెంటు పాడమంటానంటే దానిని నేను స్వాగతిస్తాను. అది పార్లమెంట్లో పోయి పాడాలి. ఆ పార్లమెంట్లోనే ఆ గోసి గొంగడి గజ్జలు కట్టుకొని ఇట్లా కట్టెలు పట్టుకొని పోయి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అది ఒక పుస్తకం కాదు, 7 తరాల త్యాగాల జ్ఞానాల జ్ఞాన యుద్ధం.
మానవ జాతి విముక్తి గీతం. భారతమాత రాజ్యాంగం బోలో, భారతమాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల త్యాగం, జ్ఞానయుద్ధముల గ్రంథం, వేదం శాస్త్రం. బోలో రే జై భీమ్, భీమ్ రే భీమ్ జై భీమ్, प्यार से बोलो, जोर से बोलो, दिल से बोलो, జై భీమ్, భారత్ మాతా की జై అని ఒకసారి వినిపిస్తా. అట్లా ఈ బయట వాడేది ఆడ పోయి వినిపిస్తా. ఖచ్చితంగా మీ ఈ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 75 సంవత్సరాలలో ఎన్నో పాటలు పాడి, ఎన్నో పాటలు రాసి, ఎంతోమందిని చైతన్యపరిచి, ఉత్తేజపరిచినటువంటి మీలాంటి వాళ్ళకి మరింత సంపూర్ణ ఆరోగ్యం కలగాలని, ఉండాలని, మీ నుంచి మరిన్ని పాటలు రావాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ గద్దర్ అన్న, థ్యాంక్ యూ మీ సమయం ఇచ్చినందుకు. గోపన్న అప్పుడు మొన్న అప్పుడప్పుడు ఇంటర్వ్యూ జరిగింది, మళ్ళీ ఏవీపీలో ఈరోజు ఇంటర్వ్యూ జరిగింది. మన ఏవీపీ న్యూస్ ప్రజల్లోకి వెళ్ళాలి, చాలా వ్యాప్తి పొందాలని మన స్టాఫ్కు వీళ్ళందరికీ వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.